ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి, లేకుంటే షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ డైరెక్ట్ మీ మొబైల్‌కి పాపప్ ద్వారా అప్డేట్ వస్తుందన్నమాట. డైరెక్ట్ వీడియో చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ బాయ్ ఫ్రెండ్ మీద కానీ గర్ల్ ఫ్రెండ్ మీద కానీ మీకు డౌట్ ఉంటే వాళ్ళ ఫోన్లో ఏం మాట్లాడుకున్నారో అది మన ఫోన్లో వినాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీరు తెలుసుకుంటున్నారు మీ గర్ల్ ఫ్రెండ్ మొబైల్ నుండి కానీ బాయ్ ఫ్రెండ్ మొబైల్ నుండి కానీ ఎస్ఎంఎస్ అండ్ కాల్ రికార్డ్స్ డైరెక్ట్ మీ మొబైల్కి ఎలా రావాలో ఈరోజు మనం తెలుసుకుందాం. దాంతోపాటు మీ ఫ్రెండ్ లొకేషన్ ట్రాక్ చేయడం అండ్ ఆడియో రికార్డింగ్, రిమోట్ కమాండ్స్ అంటే ఇక్కడ నుండే మీ ఫ్రెండ్ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయడం, ఆన్ చేయడం అండ్ వైఫై ఆన్ ఆఫ్ చేయడం, మొబైల్ డేటా ఆన్ ఆఫ్ చేయడం అండ్ మొబైల్ని లాక్ అన్లాక్ చేయడం, ఇక్కడ ఉండే మీ ఫ్రెండ్ మొబైల్ని రికార్డ్ చేయడం, ఇవి మొత్తం ఒక యాప్తో సాధ్యమవుతుంది. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత బ్రౌజర్ ఓపెన్ చేసి mobi22.com అని టైప్ చేసి సెర్చ్ చేయండి. mobi22.com అని టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 4 సాఫ్ట్వేర్లు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ కనెక్షన్ మేనేజర్ కానీ, బ్యాకప్ సర్వీస్ కానీ, ఏఎస్ కనెక్షన్ కానీ అండ్ అకౌంట్ మేనేజర్. ఈ పేర్లు వేరున్నా కానీ సాఫ్ట్వేర్ మాత్రం ఒకటే ఫ్రెండ్స్. దీంట్లో ఉండే సాఫ్ట్వేర్ సేమ్ ఒకటే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఏదైనా యాప్ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. యాప్ కనెక్షన్ మేనేజర్ చూద్దాం. ఓకే, ఇది యాప్ అనేది చాలా చిన్న యాప్ ఫ్రెండ్స్. 1.59 MB మాత్రమే ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో డౌన్లోడ్ అవుతుంది అండ్ సాఫ్ట్వేర్ కూడా ఏం లేదు, అంత పెద్దగా కష్టపడాల్సింది. చాలా సింపుల్ ప్రాసెస్లో దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఓకే, ఈ యాప్ అనేది డౌన్లోడ్ అయింది. దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. బ్యాకప్ సర్వీస్ అని దీనికి పేరు వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఓపెన్ అని క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ నేను స్టార్టింగ్లో చూపెడతా ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, బ్యాకప్ సర్వీస్ అని పేరు వచ్చింది. ఇంకో ఇది యాప్ బ్యాకప్ సర్వీస్ అని పేరు వచ్చింది కదా, ఇప్పుడు మనకు కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత సాఫ్ట్వేర్ మొత్తం ఇన్స్టాల్ అయిన తర్వాత, అంటే మన ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ యాప్ అనేది కనిపించదు. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. కన్ఫర్మేషన్ ఓకే అని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ సెండ్ ఫైల్స్ ఇక్కడ క్లిక్ లేకుంటే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ యాక్సెస్ కోడ్ అని ఇచ్చాడు కదా, అది కావాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు, లేదంటే అదే ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్ మొబైల్ నుండి ఈ యాప్ని డిలీట్ చేయాలనుకుంటే ఈ కోడ్ కొడితే మనకు ఈ యాప్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనం దీన్ని అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ హైడ్ ఐకాన్ ఉంది కదా, హైడ్ ఐకాన్ అని కొట్టేస్తే సరిపోతుంది. ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్ మొబైల్ మీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చేయచ్చు అనమాట. ఏం లేదు, మనం చేయాల్సింది ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, సెండ్ ఫైల్స్ వైఫై ఓన్లీ అని క్లిక్ చేయాలి, కావాలనుకుంటే ఈ పాస్వర్డ్ మార్చుకోవాలి. ఆ తర్వాత హైడ్ ఐకాన్ అని క్లిక్ చేస్తే ఈ యాప్ అనేది హైడ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఒకసారి చూసారు కదా, హైడ్ అయిపోయింది. 1-2 సెకండ్స్లో ఈ యాప్ అనేది హైడ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరేం చేయాలంటే మీ మొబైల్ ఓపెన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీ గర్ల్ ఫ్రెండ్ మొబైల్లో యాప్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఓకే, ఇప్పుడు వాళ్ళ ఫోన్ నుండి ఏదైనా కాల్ చేపిద్దాం. కాల్ చేయించిన తర్వాత ఆ మెయిల్ అనేది మనకు వస్తుంది. అది వివరంగా నేను మీకు చూపెడతాను. ఓకే, ముందుగా మీరు ఇన్స్టాల్ అయిన ఈమెయిల్ ఐడి మీద ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసుకోండి. ఓకే, జీమెయిల్లో మీ ఈమెయిల్ ఐడి అనేది ఓపెన్ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, మొబైల్ రికార్డర్ అని మనకు మెయిల్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, ఈ విధంగా లింక్ అనేది వస్తుంది. కింద లింక్ మీద క్లిక్ చేయండి.
మొబైల్ రికార్డర్ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత లింక్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా my.mrecorder.com అని డైరెక్ట్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఈ విధంగా నేను 2 మొబైల్స్కి ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేశాను. ఒకటి ఇంటెక్స్ మొబైల్ అయితే ఇంకోటి వివో మొబైల్. ఓకే, ఇప్పుడు వివో మొబైల్లో ఇప్పుడే ఒక కాల్ రికార్డింగ్ చేశాను. అంటే వాళ్ళ మొబైల్ వాళ్ళు చేస్తే మనకు వస్తుందన్నమాట. ప్రస్తుతానికి నేనే చేశాను. అది డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఒక సెకండ్లో విందాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వాళ్ళ కాల్ రికార్డ్స్ అనేది మన మెయిల్కి డైరెక్ట్ వస్తున్నాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ లొకేషన్ అని ఇచ్చాడు. లొకేషన్ మనం తెలుసుకోవచ్చు. ఓకే, కమాండ్స్ అని ఇచ్చాడు. ఇక్కడ కమాండ్స్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ సౌండ్ రికార్డింగ్, వైఫై ఆన్ ఆఫ్, ఓకే, మొబైల్ డేటా ఆన్ ఆఫ్, ఇక్కడ మీ ఫోన్ని అన్లాక్ చేయడం, లాక్ చేయడం, సైలెంట్లీ పిక్చర్స్ తీయడం, కాల్స్ తీయడం, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చాడనమాట. ఓకే, సెండ్ ఫైల్స్ యూజింగ్ ఎనీ కనెక్షన్, రీస్టార్ట్ ది అప్లికేషన్. ఓకే, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. ఇవి మొత్తం మీ ఫోన్ నుండి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వైఫై అనేది ఆఫ్ చేద్దాం ఆన్ చేద్దాం అనుకుంటున్నారు. వైఫై ఆన్ క్లిక్ చేసి సెండ్ అని క్లిక్ చేస్తే వాళ్ళ ఫోన్లో అనేది వైఫై అనేది ఆన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ నుండి సెట్ చేసుకోవచ్చు మొత్తం. ఓకే, ఇప్పుడు ఇంకో మొబైల్లో చూపెడతాను. ఓకే, ఇంటెక్స్ మొబైల్కి సంబంధించి చూపెడతాను. ఇక్కడ ఇంటెక్స్. ఓకే, నిన్న రాత్రి వాళ్ళు మాట్లాడారనమాట. ఇక్కడ వాళ్ళ ఇమేజ్తో సహా కనపడుతుంది. నైట్ టైం కాబట్టి ఇమేజ్ సరిగ్గా కనిపించలేదు. అండ్ చూసారు కదా, ఇది ఏదో లైట్ టైప్లో ఉంది. రాత్రిపూట మాట్లాడారు అనుకుంటా. ఈ విధంగా ఇమేజ్. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది మనకు 7 days వరకు ఫ్రీగా అవైలబుల్ ఉంటుందన్నమాట. 7 days తర్వాత మనకు ఏ విధంగా ఛార్జెస్ ఉంటాయి. లేదంటే మనం ఇంకో ఇమెయిల్ ఐడి తోటి 7 daysకి ఒకసారి మార్చుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు. ఓకే, నేను అప్పటిలోగా నీకు ఫ్రీ సాఫ్ట్వేర్ అవైలబుల్లో ఉందో చూసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.